హైదరాబాద్ ను భారీ వర్షం కుమ్మేస్తోంది. దాదాపు 2 గంటలుగా గ్యాప్ లేకుండా వర్షం దంచుకొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఫిల్మ్ నగర్, సనత్ నగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక సిటీలోని పలు ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వైపు అయితే భారీగా అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలో చాలా చోట్ల చూస్తే సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. లక్టీ కపూల్, నాంపల్లి, అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిమిషానికి కూడా వర్ష తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ లో వర్ష బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కొంత మబ్బులుగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒకసారిగా మారిపోయింది. కుండపోత వర్షం. మనం ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్నాం. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలతో పాటు ఈ చుట్టుపక్కల పెద్ద ఎత్తున దాదాపు గంట నుంచి కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు బంజారాహిల్స్లో ఈ వైపు నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి బంజారాహిల్స్ వైపు వచ్చే రూట్ మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్ల మీద ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా చేరిపోయాయి. పక్కన ఉన్నటువంటి రోడ్ల పక్కన ఉన్న ప్లాట్ఫామ్ల దగ్గర నుంచి నడిచేటటువంటి ఫుట్పాత్ల దగ్గర నుంచి పక్కనున్న బస్టాప్ల దగ్గర ప్లాట్ఫామ్లు కావచ్చు అన్నీ పూర్తిగా నిండిపోయి రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి నీళ్లతో నిండిపోయి నడవడానికి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 1 ఫీటు మేర నీళ్ల ప్రవాహం కొనసాగుతుంది. ఎక్కడ గుంత ఉందో ఎక్కడ నీళ్ల ప్రవాహం ఉందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ ప్రధానమైనటువంటి అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా ఏదైతే నీళ్లు వస్తున్నటువంటి సందర్భంలో మ్యాన్హోల్ని ఓపెన్ చేయకూడదని చెప్తుంది. మ్యాన్హోల్ జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నటువంటి సమయంలోనే ఓపెన్ చేయాలి, కానీ పబ్లిక్ ఎవరు కూడా మ్యాన్హోల్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయకూడదని చెప్తున్నారు. అందుకు ప్రధానమైనటువంటి కారణం మ్యాన్హోల్కి ఓపెన్ చేస్తే ఎక్కడైనా సరే ఆ నీళ్లు లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కోసం చేసినటువంటి మ్యాన్హోల్లో పబ్లిక్ పడిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. దాదాపు కంటిన్యూస్గా గంట సేపటి నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షం కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే వర్షం ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఇటు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్తో పాటుగా అమీర్పేట్, పంజాగుట్ట, ఇటు కూకట్పల్లి వైపు మాదాపూర్ దగ్గర నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి ఆ నగరంలో ఈ మెయిన్ రూట్ ఉన్నటువంటి ఈ రూట్ కాబట్టి ట్రాఫిక్ జామ్, ఈ హెవీ ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి ఈ రూట్ నుంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుందని వాహనదారులు చెప్తున్నారు. మరోవైపు ఈరోజు వర్కింగ్ డే ఉంది, అదేవిధంగా లాగౌట్ చేసే టైం కాబట్టి ఈ టైంలో కురుస్తున్నటువంటి వర్షానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆఫీస్ నుంచి బయలుదేరే వాళ్ళు జాగ్రత్తగా కొంత వర్షం తగ్గిన తర్వాత చూసుకొని నీళ్లు రోడ్ల మీద ఉన్నటువంటి లాగింగ్ పాయింట్ల నుంచి వెళ్ళిపోయిన తర్వాత రావాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో కురుస్తున్నటువంటి కుండపోత వర్షానికి మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు నిలవడం కావచ్చు, ఇటువైపు నుంచి ట్రాఫిక్ జామ్లతోని కొంత నగరం అయితే ఒక ఇబ్బందికర పరిస్థితిలోనే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో సిబ్బందిని రోడ్ల మీద ఉండాలి, వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర సిబ్బంది ఉండి నీళ్ళని ఎప్పటికప్పుడు తీసివేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. హైదరాబాద్ నగరవాసులు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలి, ఈ సమయంలో అవసరం లేకుండా రోడ్ల మీదకి రావద్దు, ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవద్దు అనేది చెప్తున్నారు. ఓటు స్టూడియో.